Good evening, all of you. So next topic వచ్చినప్పటికి మనకి response of first order system for unit step input. సో యూనిట్ స్టెప్ ఇన్పుట్ యూస్ చేసి ఫస్ట్ ఆర్డర్ చూస్తున్నాం మనం. సో ఇక్కడ మనకు క్లోజ్డ్ లూప్ ఫస్ట్ ఆర్డర్ అంటే ఎస్ పవర్ వచ్చినప్పటికి 1. సో ఫస్ట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం తీసుకున్నాం ఇక్కడ. సో ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా output of Laplace transform of output by Laplace transform of input, that is nothing but ఇక్కడ మనం S domain find out చేస్తున్నాం. సో ఫస్ట్ ఇది మనం నెగటివ్ ద ఫీడ్బ్యాక్ ఏదైతే నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉందో సో ఈ ఫీడ్బ్యాక్ వచ్చి వాల్యూ వచ్చినట్టు మనకి ఇక్కడ 1. సో దీని ప్రకారంగా మనం ఫార్ములా వచ్చినట్టు C of S by R of S ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్ టు యాక్చువల్ ఫార్ములా మనకి G of X by 1 plus G of S into H of X. సో ఇక్కడ మనకి సిన్స్ G of X వచ్చినప్పటికి 1 by ts ఉంది. నెక్స్ట్ h of x is nothing but సో మనం తీసుకున్నది ఇక్కడ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ కాబట్టి సో ఫీడ్బ్యాక్ is nothing but h of x equal to 1 కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి therefore c of x by r of x equal to g of s is nothing but 1 by t into s by 1 plus g of s is nothing but 1 by t into s, h of x is nothing but 1. సో anything 1. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 1 by ts by so ts into 1 ts plus 1 by ts. ఓకే సో ఇక్కడ మనకి ts క్యాన్సిల్ చేసుకుంటే మనకి రిమైనింగ్ 1 by tx plus 1. సో ఇది మన యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే ఈ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ ని తీసేస్తే 1 by 1 plus t into s. దిస్ ఇస్ ద ఇన్పుట్ r of x output c of x. ఓకేనా. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకి c of x by r of x equal to 1 by tx plus 1. సో ఇప్పుడు మనం ఇదేంటి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ది s domain of the system. సో ఈ s domain of the system ప్రకారంగా మన ఫార్ములా ఏముందమ్మా మనకి c of x equal to s domain equal to r of s into m of x. ఓకేనా. సో ఇది వచ్చినప్పుడు మనకి సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని c of x by r of x equal to m of x మీద తీసుకుంటున్నాను. మనం టైం రెస్పాన్స్ అనాలిసిస్ లో స్టార్టింగ్ లో తీసుకున్నాం. సో అంటే ఇప్పుడు m of x అనేది 1 by tx plus 1 కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అనేది స్టెప్ ఇన్పుట్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి r of t equal to 1 తీసుకోవాలి. సో ఇన్ స్టెప్ సిగ్నల్ అరెస్ట్ చేస్తానమ్మా. యూనిట్ స్టెప్ సిగ్నల్ r of t equal to 1. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే r of s equal to ఏమవుతుందమ్మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 కి ఫార్ములా 1 by s. సో ఇది మనం టైం డొమైన్ లో s డొమైన్ లో అప్లై చేస్తే c of s equal to r of s into m of s. సో అప్లై చేస్తే r of s is nothing but 1 by s. నెక్స్ట్ 1 by m of x is nothing but 1 by 1 plus ts. ఓకే. సో ఇది మనకి c of x. సో ఈ ఇవి ఎలా ఉన్నాయో మనకి 1 by s into 1 plus ts. సో దీంట్లో నుంచి నేను 1 by s into t కామన్ తీసేస్తున్నాను. సో t కామన్ తీస్తే ఇక్కడ t లేదు కాబట్టి 1 by t బికాస్ t క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 1 వస్తుంది సేమ్ మనకి ప్లస్ t ఆల్రెడీ బయటకు వస్తుంది కాబట్టి రిమైనింగ్ ఏం మిగిలింది మనకి s మిగిలింది. సో దీన్ని నేను ఎలా రాసుకుంటున్నాను 1 by t by s into s plus 1 by t రాసుకొచ్చామా ఒకసారి చూడండి. ఓకేనా. t కామన్ తీస్తాం 1 by t ప్లస్ ఆల్రెడీ t బయటకు వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ s ఉంది. సో ఈ t ఇక్కడ డినామినేటర్ ఉంది. సో డినామినేటర్ అనేది ఇలా రాసుకున్నా ఒకటి ఇలా రాసుకున్నా ఒకటి. సో నేను అందుకని 1 by t అంటే ఎలా రాసుకున్నా అంటే 1 by s into s plus a రూపంలో రాసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి అప్లై చేయాలి. సో ఏదైతే మనకి c of x వాల్యూ వచ్చిందో సో దానికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది అప్లై చేయాలి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేద్దాం. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ 1 by s into s plus a ఉంది కాబట్టి దీన్ని మనం a by s plus b by s plus a కింద తీసుకున్నాం. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 1 by t equal to a into x plus 1 by t plus b into s క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. సో దీని ఇక్కడ ఉన్న డినామినేటర్ వాల్యూ ఇక్కడ ఉన్న డినామినేటర్ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో ఈక్వేషన్ లోపల వస్తుంది. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పుట్
s ఈక్వల్ టు 0 పెడుతున్నాను. సో ఏ వాల్యూ కావాలంటే మనం b వాల్యూని 0 చేయాలి. సో అందుకు నేను s ఈక్వల్ టు 0 పెట్టాను. 0 అంటే ఎనీథింగ్ 0. సో ఇప్పుడు మనం 0 అప్లై చేస్తే 1/t ఈక్వల్ టు a ఇంటూ s ప్లస్ లో 0 పెట్టాను 0 ప్లస్ 1/t. ఓకే ప్లస్ b ఇంటూ 0 0 అయిపోయింది. సో ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది మనకి 1/t ఇంటూ a ఇంటూ 1/t. సో b is 0 కాబట్టి సో 1/t క్యాన్సిల్ చేస్తే a ఈక్వల్ టు 1. ఓకే నెక్స్ట్ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పుట్ అంటే b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి a వాల్యూని 0 చేయాలి. అంటే a ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం తీసుకుందాం s ఈక్వల్ టు -1/t తీసుకుంటే -1/t ప్లస్ 1/t రెండు క్యాన్సిల్ అయిపోయి 0 0 ఇంటూ ఎనీథింగ్ 0 వస్తుంది. సో అంటే పుట్ x ఈక్వల్ టు -1/t. సో మన ఈక్వేషన్ లో సబ్మిట్ చేస్తే 1/t ఈక్వల్ టు a ఇంటూ -1/t ప్లస్ 1/t ప్లస్ b ఇంటూ -1/t. సో -1/t క్యాన్సిల్ అయిపోయి 0 0 ఇంటూ ఎనీథింగ్ 0 1/t ఈక్వల్ టు సో b ఇంటూ -1/t. ఓకే సో ఇప్పుడు 1/t క్యాన్సిల్ అవుతే b ఈక్వల్ టు -1. సో ఏ వాల్యూ వస్తుందమ్మా మనకి b వాల్యూ వచ్చింది. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ లో సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేస్తే ఇప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి a is nothing but 1 అంటే 1/s ప్లస్ b వాల్యూ మైనస్ సో మైనస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో -1/x ప్లస్ 1/t. సో ఈ వాల్యూ ఏంటమ్మా c ఆఫ్ s. ఓకేనా బట్ మనకి ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ వచ్చినప్పటికీ ఇక్కడ మనకి s డొమైన్ లో ఉంది. బట్ మనకి ఎలా కావాలి టైం డొమైన్ లో కావాలి. అంటే ఇప్పుడు వచ్చిన దానికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయాలి. ఓకేనా సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి సో L ఇన్వర్స్ ఆఫ్ s డొమైన్ c ఆఫ్ s ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1/x మైనస్ 1/x ప్లస్ 1/t. సో మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా ఏంటమ్మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ L ఆఫ్ 1 ఈక్వల్ టు 1/s. సో ఇప్పుడు L ఇన్వర్స్ ఆఫ్ 1/x ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా 1 అంటే ఈ ప్లస్ మనకు ఆన్సర్ వస్తుంది 1. నెక్స్ట్ L ఇన్వర్స్ ఆఫ్ 1/x ప్లస్ a ఈక్వల్ టు e పవర్ మైనస్ at. సో అది ఫార్ములా టూ ఫార్ములాస్ గుర్తు పెట్టుకోండి. సో ఈ ఫార్ములాలో మనం సబ్మిట్ చేస్తే c ఆఫ్ t ఈక్వల్ టు 1/x is nothing but 1 minus e power minus a. at is nothing but a value 1/t into t. సో t/t. ఓకేనా సో ఈ వాల్యూ వచ్చినప్పుడు మనకి టైం డొమైన్ రెస్పాన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే response in time domain is given by c of t equal to 1 minus e power minus t/t అని మనకు వచ్చింది. సో దీంట్లో మనం ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేస్తే t equal to 0 అప్లై చేస్తాం అనుకోమ్మా. సో 0 by anything 0. సో 1 minus e power 0. e power 0 is nothing but 1. సో 1 minus 1 is nothing but 0. నెక్స్ట్ t equal to 1/t అప్లై చేస్తే సో t/t క్యాన్సిల్ అవి e power -1 వస్తుంది మనకి. సో 1 minus e power -1 మనం క్యాషియర్స్ లో చేస్తే ఆన్సర్ ఇస్ 0.632. సో అలా ఇన్ఫినిటీ వరకు మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇన్ఫినిటీ ఈక్వల్ టు 1 minus e power minus infinity ఈక్వల్ టు సో 1 కింద కన్సిడర్ తీసుకున్నాం. సో ఇలా తీసుకుని యాక్చువల్ ఇన్పుట్ స్టెప్ సిగ్నల్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో వచ్చే రెస్పాన్స్ అనేది ఇప్పుడు మనకి ఇలా obtain అయింది అన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ది టైం రెస్పాన్స్ ఇన్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ సిగ్నల్స్ యూస్ చేసి చేస్తాం. ఓకేనా సో ఇది ప్రాక్టీస్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.